ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్ లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేఎన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే మీ యొక్క మొబైల్లో టూ మచ్ గా యాడ్స్ వస్తున్నాయి లైక్ దిస్. ఆ యాడ్స్ ఎలా వస్తాయంటే మీకు స్క్రీన్ పక్కన చూసుకోవచ్చు. ఎలాంటి అర్థం పర్థం లేకుండా మనం మొబైల్ ని ఏం చేయకపోయినా డిస్ప్లే పైన ఊకే యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. లైక్ దిస్, మనం ఎవరికైనా కాల్ చేసినా ఏం చేసినా అవి ఆటోమేటిక్ గా మనకు జనరేట్ అయ్యి వస్తూ ఉంటాయి. దాని ద్వారా మనకు ఎంత హీటెడ్ వస్తుందంటే మనం నోటితో చెప్పలేమన్నమాట. ఫోన్ ని పలగొడదామనే కోపం మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. దీనికోసం మీకు ఒక మైండ్ బ్లోయింగ్ సూపర్ సెట్టింగ్ ని పరిచయం చేస్తాను. మీరు ఒకే ఒక్క క్లిక్ తో మీకు తెలియకుండా మీ యొక్క మొబైల్లో మాల్వేర్ ఇన్స్టాల్ అయినట్లయితేనే ఇలాంటి యాడ్స్ అనేది వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి ఈ వీడియోని కంపల్సరీగా ఒక లైక్ అయితే వేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, కాకపోతే ఈ యాడ్స్ మనకి ఎంత ఇరిటేట్ తెప్పిస్తాయి ఆటోమేటిక్ మీకు ఆల్రెడీ మీకు చూపించడం అనేది జరిగిందనమాట. ఇవి ఆటోమేటిక్గా రావన్నమాట. మనం క్రోమ్లో కావచ్చు, ఏదైనా బ్రౌజర్లో మనకు తెలియకుండా మనం ఏదో ఒకటి మనం సెర్చ్ అనేది చేస్తుంటాం కదా, అన్నోన్ ఏదో ఒకటి న్యూస్ కావచ్చు, ఏదైనా సరే. అలాంటప్పుడు కొన్ని యాడ్స్ వల్ల ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే అది ఆ అప్లికేషన్ ఆటోమేటిక్గా మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది అనమాట. దాని ప్రమేయం వల్లనే ఆటోమేటిక్గా మన యొక్క డిస్ప్లే పైన పాపప్ యాడ్స్ కావచ్చు, ఓవరాల్గా మనం కాల్ చేసినా ఏం చేసిన ఇలాంటి అప్లికేషన్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్క దాంట్లో ఈ యాడ్స్ అనేది మనకు టూ మచ్గా ఇరిటేట్ అనేది తెప్పిస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఏం చేస్తారంటే లైక్ దిస్ యాడ్స్ మీకు ఎక్కడి నుంచి వస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సింపుల్గా ఇలా మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడనే మీకు యాప్స్ పేరుతో ఒక సెట్టింగ్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా ప్రతి ఒక్క మొబైల్లో ఇవే ఆప్షన్స్ అయితే ఉంటాయి. 100% ఆ అప్లికేషన్ మన కంటికి కనిపించదు అనమాట. ఎలా ఉంటుందంటే మన యొక్క స్క్రీన్ ఎలా మారిపోతూ ఉంటుందో, ఇప్పుడు వైట్ కలర్లో ఉందా దాని యొక్క లోగో కూడా మనకు ఆటోమేటిక్గా వైట్ కలర్లో మారిపోతూ ఉంటుంది. లేదనుకుంటే మనము డార్క్ థీమ్లో అప్లై చేసినట్టయితే ఆటోమేటిక్గా అది డార్క్ థీమ్లోకి మారిపోతూ ఉంటుంది అనమాట. దాన్ని కనిపెట్టాలంటే చాలా ఈజీ టెక్నిక్ అయితే ఉంటుంది. కాకపోతే చాలామందికి ఆ అప్లికేషన్ ఎక్కడ ఉంటుంది అనేది దొరకదన్నమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఏం చేస్తారంటే మీరు ఇక్కడనే ఉండి మీ యొక్క మొబైల్ని పైనుంచి డ్రాగ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు డార్క్ మోడ్లోకి దీన్ని మీరు అప్లై అయితే చేసుకోండి. లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. నేను డార్క్ థీమ్లోకి మొబైల్ని అయితే తీసుకెళ్తాను. ఇలా మీరు డార్క్ మోడ్లోకి అప్లై చేసుకున్న మరుక్షణం ఇప్పుడు కనిపిస్తుంది ఆ అప్లికేషన్ ఎక్కడుందనేది ఆటోమేటిక్గా. ఇలాగే మీరు వెళ్ళా కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. దాని పేరే డిఫరెంట్ ఉంటుందన్నమాట. పైగా మీ యొక్క మొబైల్లో టూ మచ్గా యాడ్ అయితే డిస్ప్లే చేస్తుంటుందన్నమాట. మెల్లగా ఇలాగే మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి. చాలా స్లోగా చేయాల్సి ఉంటుందన్నమాట. అలాంటప్పుడే ఆ అప్లికేషన్ అయితే మనకు దొరుకుతుంది, లేదనుకుంటే దొరకదన్నమాట. ఇలా ఎన్నైతే అన్నీ మీరు మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తేనే మీకు దొరుకుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు దాని యొక్క పేరు కావచ్చు, మనకు సరిగ్గా దాని పేరు అయితే పర్ఫెక్ట్గా ఉండదు. కాకపోతే అప్లికేషన్ ఇదే అనమాట. దాని పేరు సరిగా ఉండదు. ఇది గేమ్ లాగానే ఉంటుంది. కాకపోతే గేమ్ కాదు, ఏం కాదు, మన యొక్క మొబైల్లో టూ మచ్గా మనకు యాడ్స్ తెప్పిస్తుంది ఇదే అప్లికేషన్ అనమాట. అలాంటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్స్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మీకు స్టోరేజ్ డేటా స్టోరేజ్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా దీన్ని మనం క్లిక్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్సో మీరు క్లియర్ క్యాచెస్తో పాటుగా ఇక్కడ నుంచి క్లియర్ డేటా ఆల్ అయితే కొట్టండి. ఈ విధంగా కొట్టిన తర్వాత మీరు డైరెక్ట్ దీన్ని ఏం చేస్తారంటే ఈ అప్లికేషన్ని అస్సలు మీ యొక్క మొబైల్లో మీరు ఉంచకూడదు అనమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ విధంగా మీరు అన్ఇన్స్టాల్ చేసి అయితే పడేయండి. ఇప్పుడు చూసుకోవచ్చు నేను అన్ఇన్స్టాల్ చేయడం జరిగింది. డ్రాఫ్టర్ చూసుకోవచ్చు. ఇలాంటి యాప్ వైట్ కలర్లో ఉండి అది ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో మారుతుందంటే 100% అది యాడ్ తెప్పిస్తున్న అప్లికేషనే. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మీరు లైక్ దిస్ మీకు ఏదైనా డౌట్ వచ్చిన ప్రతి ఒక్క అప్లికేషన్ మీరు డైరెక్ట్ ఇక్కడ నుంచి అన్ఇన్స్టాల్ అయితే చేసి పడేయండి. ఇక్కడ చూసుకోవచ్చు నేను 2 అప్లికేషన్ అయితే ఇక్కడ నుంచి తీసేయడం జరిగిందనమాట. ఇప్పుడు చూద్దామన్నా మీ యొక్క మొబైల్లో ఒక్క యాడ్ కూడా అయితే కనిపించడం జరగదనమాట. ఈ చిన్న టెక్నిక్ని యూజ్ చేసుకొని మీ యొక్క మొబైల్లో మళ్ళీ యాడ్స్ రాకుండా మీరు ఈజీగా చేసుకొని ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా పనిచేస్తుంది. వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేసి మ్యాక్సిమం వీలంత మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ మనతో షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.